నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. మొన్న కవిత గారు మాట్లాడడం జరిగింది. ఏమని అంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక టీఎస్పీసీ చైర్మన్గా డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఏ విధంగా తీసుకున్నారు మీరు అని ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఆ దరిద్రాన్ని తెచ్చిపెట్టినటువంటి దరిద్రమే మీ అయ్య కేసీఆర్. వద్దురా నాయన, రిటైర్డ్ అయిపోయినోడిని, మీ సేవలు ఇంకా తెలంగాణ రాష్ట్రానికి అవసరం, మీరు ఇంకా సేవ చేయాలి, మీ సేవలను ఇంకా మేము చూడాలి, ప్రజా వ్యవస్థకి ఇంకా తెలంగాణ ప్రజలకు మీ అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లన్నీ చెప్పి ఆయన తీసుకొస్తారు. ఆయన కేసీఆర్కి తొత్తు అన్న విషయం అందరికీ తెలుసు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, ఎవరైనా ఆయనని టీఎస్పీఎస్సీ చైర్మన్గా తీసుకోవడం నిజానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఒకప్పుడు మీరు 10 సంవత్సరాల కాలంలో పరిపాలించినటువంటి మీ పరిపాలనలో భాగమైనటువంటి మహేందర్ రెడ్డి ఏ విధంగా కేసీఆర్కు అనుకూలంగా పనిచేయడం జరిగిందో అది అందరికీ తెలుసు. ఏ విధంగా కేసీఆర్ ఆయన కాళ్ళ దగ్గర మహేందర్ రెడ్డి గారిని ఉంచుకున్నారో అన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఆ విధంగా పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసిందో తెలియదు. కానీ నిజంగా ఆ నిర్ణయానికి ఈరోజు నిరుద్యోగులు ఏ విధంగా కూడా సంతృప్తిగా లేరు. డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్, దాదాపు 16 పేపర్లు లీక్ అయినటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న జనార్దన్ రెడ్డిని తీసి పక్కనేసి కనీసం ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఇంకా ఆయనకు ఫేర్వెల్ పార్టీలు, వీడ్కోల్ సమావేశాలు పెట్టి పంపిరు. ఎట్లా సార్ ఇది? నిరుద్యోగులంతా చిన్న చూపుగా కనిపిస్తూ ఉన్నారా? నిరుద్యోగులంతా చిన్న చూపు చూస్తూ ఉన్నారా మీరు? ఆయనను అట్లా చేసిరు, తీసుకొచ్చి దొంగలకే తాళం ఇచ్చినట్టు మళ్ళా నువ్వు డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసిరని అడగాల్సినటువంటి బాధ్యత మాకుంటుందమ్మా. వాళ్ళు చేసిరని అంటే మరి ఆ క్వశ్చన్ నువ్వు మీ అయ్యని ఎందుకు అడగలేదు? రిటైర్డ్ అయిపోయినటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి అవినీతి పరుడు అని తెలిసి కూడా ఎందుకు నాయన మరి 10 సంవత్సరాల కాలం నువ్వు ప్రజల మీద వీళ్ళని రుద్దుతా ఉన్నావు, ఇంకా ప్రజలను ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు, విద్యార్థులను ఏం చేయదలుచుకున్నావు అనేటువంటి ప్రశ్న నువ్వు ఇంటికి పోయి మీ అయ్యని అడిగినాక ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని తీసుకొని వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. అప్పుడు నీకు అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా నీకు సమాధానం చెప్తారు. నిజానికి నేను చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయడం ఇష్టం లేదు. అయినప్పటికీ ఆ ప్రశ్న వేసే అర్హత నీకు లేదు, మీ ప్రభుత్వానికి లేదు, మీకు లేదు. ఎందుకంటే తెచ్చి రుద్దినటువంటి దరిద్రం, ఆ దరిద్రాన్ని తెచ్చి తెలంగాణ ప్రజల మీద రుద్దింది మొత్తం మీరే, తీసుకొచ్చి ఉంచింది కూడా మీరే. ఆయనని ఈరోజు తీసుకొచ్చి అక్కడ ఉంచి ఇంకా తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా లోపల ఏం జరుగుతుందో ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయడానికి కారణం కూడా మీరేమో అన్న డౌట్ కూడా మాకు వస్తూ ఉంది. ఈరోజు ఇంత చేసినటువంటి కేసీఆర్ని అడగడం లేదు. నువ్వు పూలే విగ్రహం అన్నట్టు 10 సంవత్సరాల కాలంలో నేను మా అయ్యని అడగలేదు, మా అయ్య పెట్టలేదు అన్నట్టు నువ్వు 10 సంవత్సరాల కాలంలో డీజీపీ మహేందర్ రెడ్డిని ఎందుకు ఉంచినావు ఆయన నువ్వు అడగలేదు, ఆయన చెప్పలేదంటవా? ఈ విషయం కూడా ఇక ఆయన అడగవు. ఎందుకు అడుగుతావు? తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టకరమైనటువంటి పరిపాలన సాగించి ఒక నియంతృత్వమైనటువంటి విధానంగా ప్రజలను అనగదొక్కి ప్రతిపక్షాలను మింగేసినటువంటి పాలనలో మీరు ఉండి ఎంతోమంది రిటైర్డ్ అవినీతి పరులను అడిగితే హెచ్ఎండిఏ శివబాలాజీ కృష్ణ కావచ్చు, ఇటు వచ్చి ఈయన మహేందర్ రెడ్డి కావచ్చు, ఎంతమంది తిమింగిలాలు ఈరోజు కేటీఆర్ నీ సహచరులు, మీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మీకు అనుకూలంగా పనిచేసినటువంటి అధికారులు ఈరోజు మీ అధికారం పోగానే వాళ్ళలో ఉన్నటువంటి అవినీతి మొత్తం బయటపడతా ఉంది. అలాంటి అవినీతి పరులలో ఒకడైనటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి ఆ రోజు మీకు కనిపించలేదు, అవినీతి పరుడు అని చెప్పి ఆ రోజు మీకు కనిపించలేదు. ఎట్లా మీరు ఏ విధంగా ఆయనను తీసుకొచ్చి మీ పరిపాలన కాలంలో పదవులు ఇవ్వడం జరిగింది? రిటైర్డ్ అయిపోయినటువంటి సేవలు వినియోగించుకోవాలంటే ఈ విధంగానా? వాళ్ళని ఇంకా సర్వీస్లో ఉంచి వాళ్ళ సేవను వినియోగించుకోవాలా? ఒక పరిపాలన శాఖలో వాళ్ళ సేవలను వినియోగించుకోవడానికి అనేక రకమైనటువంటి కోణాలు ఉంటాయి. అది ఏ విధంగా? ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. రిటైర్డ్ అయిపోయినటువంటి అధికారులను ప్రత్యక్షంగా వాళ్ళ సేవలను వినియోగించుకోవడానికి వీల్లేదు. అటు వస్తే రాజ్యాంగం ప్రకారం కావచ్చు, ఇచ్చినటువంటి విధానాల ప్రకారం కావచ్చు, వాళ్ళ సేవలను పరోక్షంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాదనుకొని ఇక్కడ నిరుద్యోగమే ఎక్కువైపోతుంది. ఈరోజు భారతదేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, ఎందులో చూసినా కూడా నిరుద్యోగం అనేది పెను సవాలుగా మారుతూ ఉంది. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి టైంలో కూడా, ఆ సందర్భంలో కూడా నువ్వు వాళ్ళ ప్లేస్లో నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారని తెలిసి కూడా మొన్న దాదాపు చూసుకుంటే అన్ని శాఖలలో కలిపి 1049 మంది రిటైర్డ్ అధికారులను, రిటైర్డ్ ఆఫీసర్లకు నువ్వు కొన్ని కోట్ల జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళని నడిపించినావు. ఎందుకంటే మీకు అనుకూలంగా పనిచేసిరు కాబట్టి. మరి ఈ ప్రశ్న ఎవరిని అడగాలమ్మా? కవితమ్మను రోజుకొక లైమ్ లైట్ ముచ్చట తెస్తావు, అది పెద్ద ఇదిగా నువ్వు మీడియాలో కనిపించాలని నువ్వు తప్ప ఎవడు కాంగ్రెస్ పార్టీని విమర్శించలేరు, నువ్వు తప్ప ఎవరు వాళ్ళకి సమాధానం చెప్పలేరు అనే విధంగా ప్రజలను
మభ్యపెట్టాలని ట్రై చేస్తాను. జాగృతి అని జాగృతిని ఎత్తుకున్నావు. పూలే విగ్రహం అని విగ్రహాన్ని అసెంబ్లీలో సుత్తి లేకుండా పెడతారా మీరు, స్ట్రేట్గా చెప్పండి అని అక్కడ అడిగినావు. పెద్ద కంచె ఐలయ్య లాంటి ఎంతో మేధావులకు కూడా ఫోన్ చేసి మేము సభ పెడతా ఉన్నాం, విగ్రహం పెట్టారా మీరు తప్పకుండా రావాలి అని మీరు వాళ్ళతో మాట్లాడడం ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే, ఒక చరిత్ర మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు, ఒక సంస్కృతి మీద గౌరవం లేనటువంటి వ్యక్తులు, తెలంగాణ రాష్ట్రాన్ని మీ సొంత ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి ఈరోజు మీరు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద, నిరుద్యోగుల మీద, స్టూడెంట్స్ మీద రుద్దినటువంటి ఎన్నో అంశాలు కూడా ఈరోజు బయటపడతా ఉన్నాయి. అందులో ఒక అంశమే డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అవి మనకు అన్ని వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, అంత ప్రజల ముందు జరిగినటువంటి విషయమే. ఇందులో ఎవరో చెప్తున్నారు, ఇంకెవరో వినాలి, ఇదేదో అబద్ధం అనేటువంటి విషయం కూడా కాదు. ఇదంతా తెలిసి అడగాల్సిన వాళ్ళని అడగకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి పోయి, అధికారంలో సరే కాంగ్రెస్ కాకపోయినా అధికార పార్టీకి ఏ పార్టీ ఉన్నా కూడా ఆడిపోయి మీరు డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎందుకు తీసుకున్నారు అనేటువంటి అర్హత నీకుందా? ఫస్ట్ నీకుందా? నువ్వు చేసినటువంటి విధానం ఏంటిది? నువ్వు ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తివి. నువ్వు చేసిందే అంత అవినీతి. మీ ప్రభుత్వంలో మీ కుటుంబం చేసినంత అవినీతి ఇంకొక పాలనలో ఇంకా ఏ కుటుంబం కూడా, ఏ శాసనసభ్యులు కావచ్చు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు చేయలేదు, చరిత్ర లేదు. అలాంటివన్నీ చేసి కూడా నువ్వు ఈరోజు డీజీపీ మహేందర్ రెడ్డి గురించి అడుగుతా ఉన్నావు. నిజానికి ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయడం ఎందుకు చేస్తూ ఉన్నారనేటువంటి ప్రశ్నించే హక్కు ఈ 2 నెలల కాలం, ఈ 6 నెలల కాలంలో మీ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నిరుద్యోగుల మీద బాధ్యత ఉంటుంది. వాళ్ళు అడిగితే ఒక అందం ఒక నిజంగానే అడిగిరు, వాస్తవమైనటువంటి విషయం అనుకోవచ్చు. నువ్వు అడుగుతా ఉన్నావు చూడు, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది మీ విషయాలు, మీరు మాట్లాడేటువంటి విషయాలు. మీ కేటీఆర్ ఏమో రోడ్ల మీద పోయి కూర్చొని వీడియోల ముందు ఫోజులు ఇస్తూ ఉంటాడు. మీరు చేసినటువంటి పనులే ఏది, సర్పంచ్లకు నిధులు ఎందుకు ఇయ్యరు అనేటువంటి విషయం ఆయన స్టేజ్లో ఎక్కి మాట్లాడుతూ ఉంటాడు. సర్పంచులు మీ కాలంలోనే వాళ్ళు నిధులు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, మీ పరిపాలన కాలంలోనే మీరే నిధులు. కనీసం కొత్త ప్రభుత్వం వచ్చి 60 రోజులు కాలేదు, ఇప్పుడే మీరు ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అడగడం అనేది సమంజసమైనా? అసలు ప్రతిపక్ష హోదా ఎట్లుంటుంది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రభుత్వం మీద కొట్లాడాలి, ప్రజా సమస్యలను ఏ విధంగా తీసుకుపోవాలి ముందుకు అనేటువంటి అవగాహన మొదటగా మీకు లేదు. ఆ అవగాహన తెచ్చుకొని అప్పుడు మీరు ప్రశ్నలు వేయడం స్టార్ట్ చేయండి. ఈ విషయానికి నిజంగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారిని ఉంచడం అనేది ఎవరికి కూడా సంతృప్తికరంగా లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కావచ్చు, నిరుద్యోగులకు అసలే లేదు. కానీ ఈ ప్రశ్నను కవితక్క అడిగినందుకు ఆమెకు అసలు అర్హతే లేదని చెప్తా ఉన్నాం. ఈ ప్రశ్నను ప్రజలు అడిగితే ఒక అర్థం ఉంటుంది. నువ్వు అడగొద్దమ్మా, నువ్వు కేసీఆర్ని అడిగి ఆ సమాధానం చెప్పుకొని మా దగ్గరికి రావాలి.